చెబుతున్నాడు. కాబట్టి శివుడు తెల్లగా ఉన్నాడు అన్న మాటలో అర్థం ఏమిటి అంటే, పైకి మనసు పట్టుకోవడానికి ఒక ఆలంబనం కావాలి కాబట్టి శివుడు తెల్లగా ఉన్నాడు. అంతరార్థము అన్నీ శివుడిలోంచి వచ్చి అన్నీ శివుడిలోకి ఎడతాయి తప్ప శివుడు మాత్రం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడమో శివుడు లేకుండా పోవడమో ఉండనే ఉండదు. ఎప్పుడూ ఉండేవాడు ఆయనే. అందుకే ఆయన వాడేటటువంటివి అన్నీ తెల్లగా ఉంటాయి. మీరు చూడండి, ఆయన ఎక్కే ఎద్దు తెలుపు, ఆయన రాసుకునేటటువంటి విభూతి తెలుపు, ఆయన ఉండేటటువంటి కైలాస పర్వతం తెలుపు, ఆయన మెడలో వేసుకునేటటువంటి పుర్రెల మాల తెలుపు, ఆయన రంగు తెలుపు, అన్నీ తెలుపు. అన్నీ తెలుపుతో ఉండేటటువంటి పరమశివుని యొక్క తత్వం ఏమి అంటే, అన్నీ తెలుపుతో ఎందుకు సంకేతిస్తారంటే, ఎప్పుడూ ఉండేవాడు సుమా, ఒకనాడు